ఒక పెద్ద ఆయన, ఒక పూజారి గారు నన్ను అడిగారు, ఏమిటి సార్ మీ క్రైస్తవులు ఆడవాళ్ళని తెల్లచీర కట్టుకోండి అని బలవంతంగా బోధ చేస్తున్నారు. ఒక అమ్మాయి ఇలాగే తెల్లచీర కట్టుకొని పెళ్లికి వెళ్తే నీ భర్త ఎప్పుడు చనిపోయాడని 10 మంది అడిగారంట, ఆమెకి ఎంత అవమానం సార్ అన్నాడు. నేను అన్నాను, ఎలాంటి బలవంతాలు సంఘాల్లో చేయరు సార్. నేను విన్నాను సార్, మా పల్లె గ్రామంలో తెల్లబట్టలు వేసుకుంటేనే భక్తి అని ఆయన చెప్పాడు. నువ్వు నిజంగా భక్తి అయితే తెల్లబట్టలు వేసుకో అని చెప్తున్నాడు, లేకపోతే భక్తులే కాదంటున్నాడు. నేను అన్నాను, పొలంలో కలుపు ఉంటుంది, పొలం అంతా కలుపు కాదు. కొందరు అవగాహన లేక వారికి తెలిసిందే నిజమని బోధిస్తుంటారు. క్రైస్తవుల్లో మీరు చూడండి, దాదాపుగా 90% మంది ఏం తెల్లబట్టలు ఏం వేసుకోరు, ఓ 10% మంది వేసుకునేవారు ఉంటారు. అలాగని తెల్లబట్టలు వేసుకుంటే తప్పేమి కాదు సార్ అన్నాను. మరి తప్పు కాకుండా ఎలా పోతుంది? స్త్రీ భర్త చనిపోయినప్పుడే తెల్లబట్టలు వేసుకోవాలని భారతదేశ సాంప్రదాయం అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, మీ ఆశ్రమాలలో మీ మఠాలలో చాలా మంది స్త్రీలు కాషాయపు చీరలు, పురుషులేమో కాషాయపు బట్టలు మాత్రమే వేసుకుంటారు, ఎందుకండి అని అడిగాను. దానికి దీనికి ఏంటి సంబంధం అన్నాడు. సంబంధం ఉంది అన్నాను. ఏంటా సంబంధం అన్నాడు. అప్పుడు ఆయన చెప్పమన్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎవరైతే తమ జీవితాన్ని ఇంకా పూర్తిగా ఆశ్రమానికి మఠానికి అంకితం చేసుకుంటారో వారు పవిత్రతకు శాంతికి చిహ్నంగా కాషాయపు బట్టలు ధరించుకుంటారు సార్. నేనన్నాను, అదే నిజమైతే మా క్రైస్తవులలో కూడా ఎవరైతే ఇంకా సేవకు తమ జీవితాన్ని పూర్తిగా సమర్పించుకొని, మా ఇష్టం కాదు ఇంకా దేవుని ఇష్టమే మా బ్రతుకని సమర్పించుకొని ప్రతిష్ఠించుకున్నారో అలా జీవితాలు సమర్పించుకున్న స్త్రీ పురుషులే రంగు బట్టలు కూడా వద్దు అని త్యాగం చేసుకుని తెల్ల బట్టలు మాత్రమే వేసుకుంటున్నారు. మేము దేవుని వారము, శాంతికి చిహ్నం, పవిత్రతకు చిహ్నం అని అన్నా. అది ప్రతిష్టకు సంబంధించింది, భక్తికి సంబంధించింది కాదు, సమర్పణకు సంబంధించింది. ఆయన నమ్ముకుంటే తెల్లబట్టలే వేసుకోవాలనే రూలే లేదు. కానీ ఆయన కొరకు బ్రతకాల్సి వస్తే, సమర్పించుకోవాల్సి వస్తే, ఇష్టాలను కూడా సమర్పించుకోవాల్సి వస్తే ఇదిగో అలా బ్రతకండి అని. అప్పుడు ఆయన వెంటనే నన్ను అడిగాడు, మరి అంత సమర్పణ మీకు లేదా? కిరణ్ పాల్ గారు ఇంత పోరాటం చేస్తున్నారు, మీరెందుకు ఎప్పుడు షూటు బూట్ వేసుకుంటారు అన్నాడు ఆయన. నేను ఆయనకి చెప్పాను వెళ్లే ముందు, నేను 4 గ్రామాల్లో 4 ప్రాంతాల్లో మాత్రమే కాదు 4 దిక్కులు పనిచేస్తున్నాను. ఎందరో పెద్దల ముందు, అధికారుల ముందు దేవుడు నన్ను కూర్చుని పెడతాడు. కాబట్టి వారు ముందు చూసేది పైరూపమే. నా పైరూపాన్ని బట్టి నా దేవుని వాక్యం, నా దేవుడు ఎప్పుడు చులకనవ్వకూడదు. కాబట్టి పాము వంటి వివేకంతో మేము పనిచేస్తున్నాం. మా భక్తి మా బట్టల్లో కాదు, మేము చేస్తున్న పనిలో మా ఫలమును బట్టి మేమేమిటో నిరూపించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్.